ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ అధ్యాయం 3. అప్పుడు ఆ దుందుబి హిమవంత పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వత శిఖరాలను పీకేసి ముక్కలు చేస్తున్నాడు. దుందుబి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగుపరుగున వచ్చాడు. అప్పుడు ఆ దుందుబి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు. నాకు ఎవరితోనూ యుద్ధం చేయాలని లేదు, నేను యుద్ధం చెయ్యను అని హిమవంతుడు అన్నాడు. అప్పుడు ఆ దుందుబి, నువ్వు కూడా ఇలా అంటే ఎలా? సముద్రుడు కూడా నీలాగే యుద్ధం చేయనన్నాడు. పోనీ నాతో యుద్ధం చేసేవాడి పేరు చెప్పు అన్నాడు. అప్పుడు హిమవంతుడు, నీ ఒంటి తీటా తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు. కిష్కింధా రాజ్యాన్ని ఏలే వాలి ఉన్నాడు, మంచి బలవంతుడు. ఆయన నీతో యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ దుందుబి సంతోషంగా కిష్కింధకెళ్ళి అక్కడున్న చెట్టను విరిచి ఆ కిష్కింధ ద్వారాన్ని పగలగొట్టి పెద్ద అల్లరి చేశాడు. భార్యలతో కామమోహితుడై రమిస్తున్న వాలి ఈ అల్లరికి బయటికి వచ్చాడు. ఆ దుందుబి వాలిని చూసి, చీ, భార్యలతో కామం అనుభవిస్తున్నావా? నా కోపాన్ని రేపటిదాకా ఆపుకుంటాను. పో, నీ భార్యలతో కామం అనుభవించు. ఈ రాత్రి నీ భార్యలతో హాయిగా భోగం అనుభవించు. నీకు స్నేహితులైన వారిని పిలిచి వారికి కానుకలు ఇవ్వు. నీతో సమానమైన వారికి పట్టాభిషేకం చెయ్యి. తాగి ఉన్నవాడిని, కామం అనుభవిస్తున్న వాడిని, అప్రమత్తంగా లేనివాడిని, యుద్ధం నుంచి పారిపోతున్న వాడిని, ఆయుధం లేనివాడిని చంపితే పసిపిల్లాడిని చంపిన పాపం వస్తుంది. అందుకని నేను నిన్ను వదిలేస్తున్నాను. ఎలాగో ఈ రాత్రికి ఇక్కడ కూర్చుని ఉంటాను. రేపొద్దున నిన్ను చంపి అవతల పడేస్తాను అన్నాడు. అప్పుడు ఆ వాలి, నువ్వు నా గురించి అంతగా బెంగ పెట్టుకోకు. నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానము. యుద్ధానికి రా అని అడ్డువచ్చిన భార్యలను పక్కకు తోసేసి దుందుబి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఇచ్చిన మాలను వాలి తన మెడలో వేసుకొని దుందుబి తల మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు దుందుబి ముక్కు నుంచి చెవుల నుంచి నెత్తురు కారి కింద పడిపోయాడు. ఆ హోరాహోరీ యుద్ధంలో వాలి దుందుబిని సంహరించాడు. అప్పుడు ఆయన ఆ దుందుబి శరీరాన్ని గిరగిరా తిప్పుతూ విసిరేశాడు. అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్ళి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది. అలా పడిపోవడంతో ఆశ్రమం అంతా నెత్తుడితో నిండిపోయింది. అప్పుడు ఆ మతంగ మహర్షి బయటికి వచ్చి దివ్యదృష్టితో చూసి, ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కళేబరాన్ని ఇటు విసిరినవాడు? ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడి గనక వచ్చినట్లయితే వాడి తల 1000 ఒక్కలే మరణిస్తాడు అని చెప్పి ఇక్కడ మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. వాలికి సంబంధించిన వాడు ఎవడైనా సరే ఇక్కడ చెట్లను పాడు చేస్తూ తిరిగితే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని శపిస్తాను. నేను శపించే లోపల మీ అంతటా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు అక్కడున్న వానరాలన్నీ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దగ్గరకు పారిపోయి మతంగ మహర్షి యొక్క శాపాన్ని గురించి వివరించారు. అందుకని వాలి ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడా చూడడు. నేను బ్రతకాలంటే ఈ బ్రహ్మాండంలో వాలిరాని ప్రదేశము ఇదే. అందుకని నేను ఇక్కడే ఉంటున్నాను. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతుండే పెద్ద తెల్లటి పర్వతం లాంటిది అదే దుందుబి యొక్క కాయము. ఆ అస్థిపంజరము ఇప్పుడు పర్వతంలా అయిపోయింది అన్నాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 3వ అధ్యాయం సంపూర్ణం.